ఈ సెషన్లో మనం రిమైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అవే లిస్ట్, కాలము, రేంజ్ ఆల్రెడీ చూస్తున్నాం. హ్యాష్, కీ, సబ్ పార్టీషన్స్ ఎలా చేయాలో చూద్దాం. మరి ఫస్ట్ లిస్ట్ పార్టీషనింగ్. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ బట్టి మనం పార్టీషనింగ్ క్రియేట్ చేయొచ్చు. ఏ పర్టికులర్ లిస్టు ఒక పార్ట్లో ఉండాలి అనేది మనం సెట్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ సేల్ మ్యాచ్ 2 అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో సేమ్ ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసినట్లే ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ పార్టీషన్ బై లిస్ట్ అని ఇచ్చాం. మరి ఇక్కడ లిస్ట్ ఫీల్డ్ ఏంటి? ఏజెంట్ కోడ్ వాల్యూస్ ఇన్ 1 2 3. ఏజెంట్ కోడ్ 1 2 3 అయితే మనం ఇచ్చిన రికార్డుల్లో అది పిఏ అనే పార్టీషన్లోకి వెళ్తుంది. అదే 4 5 6 అయితే పిబి అనే పార్టీషన్లోకి వెళ్తుంది. లేదంటే పీసీ అనే పార్టీషన్లోకి ఈ రికార్డ్స్ అన్నీ కూడా వెళ్తాయి. మొత్తానికి ఏజెంట్ కోడ్ని బట్టి ఈ పర్టికులర్ ఏజెంట్ కోడ్స్ పర్టికులర్ పార్టీషన్లో ఉండే విధంగా మనం క్రియేట్ చేసాం. ఓకే, మీరు ఈ యొక్క డేటాని సెలెక్ట్ చేసి చూడొచ్చు ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది. సేల్ మ్యాచ్ 2 కదా టేబుల్. సో టేబుల్ రోస్ ఏవి ఇన్సర్ట్ కాలేదు కాబట్టి ఇలా 0 0 చూపిస్తున్నాయి. మొత్తానికి 3 పార్ట్లు క్రియేట్ అయినాయి. మీరు ఇన్సర్ట్ చేసి చూడండి ఈ పర్టికులర్ సేల్ అండర్ స్కోర్ మ్యాచ్ 2 టేబుల్లోకి. అప్పుడు మీకు ఏ పార్ట్లో ఏ రోస్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ పర్టికులర్ ఏజెంట్ కోడ్లే ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత రేంజ్ కాలం పార్టీషనింగ్. ఇక్కడ రేంజ్ కాలం 3 కాలమ్స్ని బట్టి మనం తీసుకోవడం జరిగింది. కాలం 1, కాలం 2, కాలం 3. ఇక్కడ టేబుల్ క్రియేషన్లో 4 కాలమ్స్ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఉన్న 3 కాలమ్స్ వాటిల్లో ఉన్న వాల్యూస్ని బట్టి ఇక్కడ పార్టీషనింగ్స్ క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, కాలం 1 50, కాలం 2 100, కాలం 3 ఇది. ఇట్లా ఈ 3 కాలమ్స్ బట్టి మనం ఇక్కడ టేబుల్ అనేది పార్టీషనింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అయితే మీరు వాల్యూస్ కంపల్సరీగా వీటిలో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాతనే మీకు వాటి యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మీరు ఈ కాలమ్స్కి వాల్యూస్ ఇన్సర్ట్ చేసి ఇలా ఆ పార్టీషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి చూడండి. ఓకే, రేంజ్ ఇచ్చాం. రేంజ్ అంటే కండిషన్, వాల్యూస్ లెస్ దెన్ అనే కండిషన్ రేంజ్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ ఒక కాలం కాకుండా కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అది నెక్స్ట్ లిస్ట్ కాలం పార్టీషనింగ్. లిస్ట్ కాలం పార్టీషనింగ్లో ఇక్కడ కాలం లిస్ట్ ఇట్లా ఏజెంట్ ఐడి ఇచ్చి వాల్యూస్ ఇన్ ఇట్లా ఇవ్వడం జరిగింది. అట్లానే రేంజ్ కాలం అనేది కూడా ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు. డిఫరెన్సెస్ తెలుస్తాయి మీకు ఆ యొక్క వాల్యూస్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత. హ్యాష్ పార్టిషనింగ్ ఇది
ప్రీవియస్గా చూసిన పార్టీషన్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. మరి ఆ స్టూడెంట్ టేబుల్లో ఉండే డేటాని ఇక్కడ హ్యాషింగ్ టెక్నిక్ ద్వారా మనం పార్ట్స్గా క్రియేట్ చేసాం. హ్యాష్ స్టూడెంట్ ఐడి పార్టీషన్స్ 4. సో ఇక్కడ స్టూడెంట్ ఐడిని వేస్ట్ చేసుకొని 4 పార్టీషన్స్గా టోటల్గా ఉండే డేటాని మీకు 4 పార్టీషన్స్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మరి మీరు సెలెక్ట్ చేసి చూడండి. ఇక్కడ టేబుల్ నేము వేర్ స్టూడెంట్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు పార్టీషన్స్ ఎలా క్రియేట్ అయి ఉంటాయి? ఎంటీ సెట్. ఎందుకు మీరు ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేస్తే తెలుస్తుంది. సో ఫీల్డ్స్ స్టూడెంట్ ఐడి, క్లాసు, నేము, డేట్ ఆఫ్ అడ్మిషన్, ఈ మూడిటిని కూడా ఇన్సర్ట్ చేయండి. టోటల్గా రికార్డ్స్ 4 పార్ట్స్గా మీకు సబ్ డివైడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ బట్టి కూడా పైనేమో స్టూడెంట్ ఐడిని బట్టి, నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ బట్టి 4 పార్ట్స్గా ఇక్కడ డివైడ్ చేసాం. ఓకే, మీరు కావాలంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, స్టూడెంట్ ఐడి ఇంటిజర్ అండ్ క్లాస్ ఏదో ఒకటి ఇవ్వండి, అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ సంథింగ్ 2001, సో ఫస్ట్ ఫీల్డ్ ఇంటిజర్, నెక్స్ట్ నేమ్ ఇక్కడ మిస్ చేసామండి. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూడండి పార్టీషన్ ఏమన్నా క్రియేట్ అయిందో. ఎంటీ సెట్ తప్పించాం. స్టూడెంట్ P1 రికార్డు క్రియేట్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏ విధంగా ఈ యొక్క హ్యాష్ పార్టీషనింగ్ వచ్చింది అనేసి. తర్వాత కీ పార్టీషనింగ్. ఇక్కడ కీ ఫీల్డ్ని బట్టి మీకు పార్టీషనింగ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఐడి అనేది ప్రైమరీ కీ ఫీల్డ్. పార్టీషన్ బై కీ, పార్టీషన్స్ ఎన్ని 2 పార్టీషన్స్ అని ఇచ్చాం. అట్లనే ఇంకొక టేబుల్ కూడా ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది. కీ ఫీల్డ్ అంటే యూనిక్ కీ కావచ్చు, ప్రైమరీ కీ కావచ్చు, వాటిని బట్టి ఈ యొక్క పార్టీషన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ సబ్ పార్టీషన్స్. ఒక పార్ట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఎస్ టేబుల్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. అందులో రేంజ్, సేల్ డేట్ని బట్టి రేంజ్ తీసుకున్నాను. నెక్స్ట్
పార్టీషన్ బై హ్యాష్, మళ్ళీ దాంట్లో సబ్ పార్టీషన్ అనమాట. ఫస్ట్ ఏమో సేల్ డేట్ని రేంజ్గా తీసుకొని మళ్ళీ సబ్ పార్టీషన్ బై హ్యాష్, మళ్ళీ సేల్ డేట్, టుడేస్ సేల్ డేట్ని బట్టి ఇక్కడ సబ్ పార్టీషన్స్ 4గా క్రియేట్ చేశాను. మళ్ళీ దాంట్లో ఇక్కడ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. లెస్ దాన్ 1990 అయితే ఇది, లెస్ దాన్ 2000 అయితే ఇది, ఇట్లా సబ్ పార్టీషన్స్ యొక్క రేంజ్ ఇవ్వడం జరిగింది. మరి మీరు సెలెక్ట్ చేసి చూసినట్లయితే మీకు తెలుస్తుంది సబ్ పార్టీషన్స్ ఎలా క్రియేట్ అయినాయో. P0లో ఇక్కడ 4 సబ్ పార్టీషన్స్ ఉన్నాయి. అట్లనే P1లో 4 సబ్ పార్టీషన్స్, P2లో 4, P3లో 4. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క సబ్ పార్టీషన్స్ అంటే ఒక మెయిన్ పార్టీషన్లో సబ్ పార్టీషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూడొచ్చు.